సిపిఐ 4వ జిల్లా మహాసభలను ఈ నెల 16న ఉస్మానాబాద్లో జరిగే సిపిఐ జిల్లా మహాసభలను ఈ నెల 16న సిపిఐ జిల్లా మహాసభలను వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ జిందాబాద్, ఈ నెల 16 అంటే జూలై 16 బుధవారం రోజున ఉస్మానాబాద్లో సిపిఐ పార్టీ 4వ జిల్లా మహాసభలు నిర్వహించకపోతున్నాం. ఈ కార్యక్రమానికి భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కమిటీ పూర్ణేని సాంబశివరావు గారు, సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు కమిటీ చాడా వెంకరెడ్డి గారు, అదేవిధంగా సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమిటీ కలవేటి శంకర్ గారు, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కమిటీ మందభవన్ గారు విచ్చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం కేజీఆర్ గార్డెన్లో జరుగుతూ ఉంది. అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం నాడు 10 గంటలకు ర్యాలీ స్టార్ట్ అయ్యి మల్లచెట్టు మీదుగా అక్కడి వరకు ర్యాలీ ఉంటుంది. ఈ కార్యక్రమం ఏంటంటే మహాసభలు అంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఈ మహాసభలకు గ్రామాల నుండి కార్యకర్తలు, నాయకులు, వారితో పాటు సానుభూతి పరులు, రైతులు, కూలీలంతా ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో భారత కమ్యూనిస్టు పార్టీకి అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ పార్టీని పెంపుదలకు కృషి చేస్తున్నటువంటి నాయకులు చాలా ఉన్నారు. ఈ ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీలో అలుపెరగని పోరాటాలు చేసి మరణించిన నాయకులను వాళ్ళను గుర్తించుకోవాల్సింది, వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారం కోసం సిపిఐ అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసినటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి ఉన్నది. ఆ పోరాటాల ఫలితంగానే ఈ ప్రాంతం కొంత అభివృద్ధి జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సిపిఐ జిల్లా మహాసభలు 4వ జిల్లా మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.